వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాకీర్ పఠాన్. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని రెవెన్యూ సమస్యలు కొన్ని అధికారులను జాయింట్ కలెక్టర్ పరిధిలో తీసేసి ఆర్డీఓలకు తహసీల్దార్లకు పొందుపరిచారు. ఆ పీరియడ్ రెవెన్యూ పరిధిలోనే రెవెన్యూ ఆర్డీఓ గారు సంబంధిత మన డివిజన్ పరిధిలోని ఎంఆర్ఓలను సమావేశించి వారికి అధికారుల పట్ల అవగాహన కల్పిస్తూ గతంలో పెండింగ్లో ఉన్న అర్జీలకు సంబంధించిన అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. వెబ్లాండ్ కరెక్షన్స్ సంబంధించి మనకి గతంలో ఈ పవర్స్ అన్ని కూడా జాయింట్ కలెక్టర్ గారికి ఉన్నటువంటి ఈ పవర్స్ కి సంబంధించి మనకి డెలిగేషన్ అంతా కూడా తహసీల్దార్స్ కి ఆర్డీఓస్ కి ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే ఆనరబుల్ సిసిఎల్ఎం సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ మనకి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి 2వ తేదీ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా ఏంటంటే గతంలో వెబ్లాండ్ కరెక్షన్స్ అన్ని కూడా మనము గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి పంపిస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఈ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా మనము గతంలో కలెక్టరేట్ కి పంపించిన ఫైల్స్ అన్ని కూడా మనము ఆ డివిజన్స్ కి వెనక్కి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ తహసీల్దార్స్ ద్వారా కూడా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే గతంలో మనం ఏదైతే లెంతీ ప్రాసెస్ ఉంది, జేసీ గారి దగ్గరికి పోవాలి ఫైల్స్ ఇట్లాంటివి అనేది కాకుండా విఆర్ఓ లాగిన్స్ లోనే ఇవన్నీ పుష్ చేయడం జరిగింది. సపోజ్ ఉత్తరాలు అని లేకపోతే డాష్లు అని లేకపోతే అన్నోన్ అని ఇట్లా ఉన్న కేసెస్ అన్ని కూడా ఇవన్నీ కూడా విఆర్ఓ లాగిన్స్ లో పుష్ చేయడం జరిగింది. సో విఆర్ఓస్ అంతా కూడా దీన్ని ప్రాసెస్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ గతంలో ఉన్న ఫైల్స్ కూడా మనకి రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ చేసి ఇమీడియట్ గా వీళ్ళ వెబ్లాండ్ కరెక్షన్ సంబంధించిన గ్రీవెన్సెస్ అన్ని కూడా రిక్వెస్ట్ చేయడానికి మనము ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. సో అందరు గమనించాల్సింది ఏమంటే ఈ విఆర్ఓ ముఖ్యంగా తహసీల్దార్స్ అంతా కూడా ఈ జీరో ఖాతాస్ అండ్ ఇతరాలు ఈ అన్ని కూడా విఆర్ఓ లాగిన్స్ ఓపెన్ అయినాయి. కాబట్టి వాళ్ళు ప్రాసెస్ చేసి ఇమీడియట్ గా నోషనల్ ఖాతాస్ టు రెగ్యులర్ ఖాతాస్ ఇవన్నీ కూడా కేవలం ఒకే ఒకటి అంటే ప్రభుత్వం నుండి పట్టాగా మారాల్సినటువంటి కేసెస్ లో మటుకే అది గౌరవ జాయింట్ కలెక్టర్ గారి లెవెల్లో అండ్ ఆర్డీఓ లెవెల్లో జరుగుతాయి. ముఖ్యంగా రీసర్వేకి సంబంధించిన విలేజ్ లో మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటికి అంటే ఎల్పిఎం కరెక్షన్స్ కూడా మార్టిల్లో ఎనేబుల్ చేశారు. దాన్ని చెక్ చేస్తున్నాము. దానిలో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా సాల్వ్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు. సో ఈ రీసర్వే రిలేటెడ్ ఇష్యూస్ లో అది ఆర్డీఓస్ కి కాంపిటెన్స్ ఇచ్చారు. సో దాన్ని కూడా మనము గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి ఆ ఇష్యూస్ పిటిషన్స్ తీసుకుని దాన్ని రిజాల్వ్ చేసే దిశగా మనము ఈ రోజు పీరియడ్ లో ఈ రోజు రాయచూరులో కూడా మనం మెగా క్యాంప్ పెట్టేసి అక్కడికక్కడే వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇస్తూ ఈ వెబ్లాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ మనం చేయగలిగే ఇమీడియట్ గా ఇక్కడే చేస్తూ వాళ్ళకి పరిష్కారాన్ని అందించే దిశగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ టేకప్ చేశాము. సో ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా అంటే మేజర్ గా 1954 కి ముందు అసైన్మెంట్ ఇచ్చింది, ఇంకా స్టిల్ అది 22 years అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ మనం వాళ్ళు కూడా ఒకవేళ అప్లికెంట్స్ ఏదైనా మా నోటీస్ లో లేకుండా ఉంటే వాళ్ళు సంబంధిత తహసీల్దార్స్ ని సంప్రదించాలి. దాని మీద కూడా ఇమీడియట్ గా రిమూవల్ కి యాక్షన్ తీసుకుంటారు. సో గతంలో ఉన్న 22 కేసెస్ సంబంధించి కూడా అంటే మనము డిఎల్ఎస్సి కమిటీ అప్రూవ్ చేసింది. బట్ ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరగడం లేదనేది కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ అది కూడా మనం రికాన్సిలేట్ చేసుకుని అవన్నిటి కూడా శాశ్వత పరిష్కారం చేసే దిశగా ఈ డివిజన్ లెవెల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతా ఉంది.